కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు తాపీ మరియు క్వారీ కార్మిక సంఘం సంక్షేమ గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి నివాసం వద్ద ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వడ్డే వీరేస్వామి పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కులు సంక్షేమం కోసం సంఘం ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలు, సమానత్వం, న్యాయం వంటి అంశాలను ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుందని తెలిపారు. ఉంటుంది కానీ మనం ఏం పని చేస్తామనేది ఆధార్ కార్డులో ఉండదు కాబట్టి మనం దీన్ని ఐడెంటిఫికేషన్గా చూపిస్తే కూడా దీంట్లో ప్రెసిడెంట్, ఆనరబుల్ ప్రెసిడెంట్ సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇతరులు ఎవరైనా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ఇంకోరు అయితేనే నిలబెట్టే సార్ కావాలంటే మా సార్ ఉన్నాడు, మా సార్ ఫోన్ చేశాడు కావాలంటే నేను అక్కడ పని చేస్తానంటే చెప్పి కూడా కొంతవరకు మనకి రిలీఫ్ దొరుకుతుందండి. కనుక మనం కూడా ఈ కార్డులు చేయించుకొని మన దగ్గర ఉంచుకోవడం మంచిది. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తాపీ మరియు కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వీరేష్, మా గౌరవ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇంటి దగ్గర 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమానికి తాపీ కార్మికులు, సెంట్రింగ్ కార్మికులు అందరూ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎమ్మిగనూరు తాపీ మరియు క్వారీ కార్మిక సంక్షేమ సంఘం తరపున వడ్డే వీరేస్వామి గారి ఆధ్వర్యంలో మన గౌరవ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారి నివాసమున గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కార్మికులు, వందలాది కార్మికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది. తదనంతరం ఐడెంటిటీ కార్డులను మన గౌరవ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డులు మరియు ఇన్సూరెన్స్ కార్డులను అందజేయడం అయినది. అలాగే ఎప్పుడు మనం ఇలాగే ఐకమత్యంతో ఉండి ఎప్పుడు యూనిటీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు అర్జున్ కంసలి.